నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఆయనకు సంబంధించినటువంటి ఒక హత్య ఏదైతే ఉందో పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఎక్కడున్నా సరే డేట్ని అయితే ఎవరు మర్చిపోరు. అది మార్చి 15, 2019. అయితే సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత సిబిఐకి సంబంధించినటువంటి ఒక దాదాపు 2 ఏళ్ల క్రితమే దీన్ని ఒక విచారణ ఆపేసిందని చెప్పి కొంత వార్త. వైఎస్ సునీత గారు చెప్పులు అరిగేలాగా సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి ఈరోజు మళ్ళీ దానికి సంబంధించిన విచారణ అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ సునీత గారిని కలవడం ఎలా చూడాలి, అతి తొందరలో అవినాష్ రెడ్డితో పాటు A10 and A11 కూడా అరెస్ట్ కాబోతున్నారని కొన్ని వార్తలు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నిజంగా వివేక మూవీ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. మనం ఎలా వాళ్ళు ప్లాన్ చేశారు ఏంటి అవన్నీ కూడా మనకి ఆ సినిమా ద్వారా మనం చూసాం. నిజంగా ఇంత ఘోరంగా మనిషిని నరికి చంపుతారా అని అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మరి కార్యక్రమాలు అన్నీ అయిపోయి అతన్ని లాస్ట్ వాళ్ళు బరియలు చేసే టయానికి ఇతను వెళ్ళాడు. అయినా కూడా ఎలా నరికారో ఎలా చేశారో అవన్నీ క్లియర్గా ఆయన చెప్పాడు. దీనివల్ల అసలు ఎలా తెలిసింది అంటే వీడియో కాల్లో చూడటం వీళ్ళకి అలవాటే కదా, ఒకరిని చంపేసేటప్పుడు కానివ్వండి, హింసించేటప్పుడు కానివ్వండి, అతనుకున్న అదొక రాక్షస ఆనందం అనే చెప్పుకోవాలి. ఒక మనిషిని ఏదైనా హింసిస్తుంటే ఆ వీడియో కాల్లో చూడాలని. నిజంగా అలా చూసాడా? ప్లాన్ అంతా వీళ్ళు ముందే అనుకున్నారా? అందరూ కలిసానంటే రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. నిజంగా దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. ఈ రోజున ఏదైతే వైఎస్ నిజంగా సునీత గారు ఉన్నారో ఆవిడ చేసే పోరాటానికి అతి త్వరలోనే అంటే రిజల్ట్ రాబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనం చూసుకుంటే సుదీర్ఘంగా విచారణ చేసినట్టు సిబిఐ ఎందుకు ఆపేసింది అనేది తెలియదు. అదే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఏం చెప్తుందంటే అంటే తదుపరి విచారణ జరపాల్సింది ఉందా లేదంటే మనకు ముందస్తు బెయిల్ రద్దు చేయాల్సింది ఉందా అని చెప్పే దాని మీద సిబిఐని ఇప్పుడు ప్రశ్నించింది. సో సిబిఐ ఇప్పుడు ఏం చెబితే అది చేసే తీరులో ఉంది. కాకపోతే వైఎస్ సునీత గారు ఏమంటున్నారంటే ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత దాదాపు 6 అనుమానాస్పద మృతులు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాండ్ నుంచి పులివెందులు తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా చనిపోయారో తెలియదు. మొన్న ఈ మధ్య జరిగిన రంగయ్య వాచ్మెన్ ఆయన హత్య జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సొంత భారతిరెడ్డి గారి ఒక తండ్రి ఆయన కూడా కరోనాలో చాలామంది చాలా రకాలుగా కోలుకొని వైసీపీ నేతలు కూడా కోలుకుంటే ఈయన మాత్రమే చనిపోవడాన్ని ఎలా చూడాలి? అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసు అయినటువంటి ఒక డాక్టర్, లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అని చెప్తూ ఆయన ఎలా చనిపోయాడు? సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా సునీత రెడ్డి గారు కూడా నాకు కూడా ప్రాణహాని ఉంది, దస్తగిరి నాకు ప్రాణహాని ఉంది, సునీల్ యాదవ్ నాకు ప్రాణహాని ఉంది. సో ఇవన్నిటి మధ్య ఏం జరగబోతుంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ తీసుకున్నారు గతంలో కూడా. ఎందుకంటే మొన్న మధ్య కూడా మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని మనం కౌంటర్ చేయలేకపోవడంతో 2019లో మనం రాలేకపోయామని చెప్పి ఈసారి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా అవినాష్ రెడ్డి గారితో పాటు A10, A11 అరెస్ట్ కాబోతున్నారంటే ఏమంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజున చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. మరి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఏం చేశాడు అంటే ఆ కేసును నీరుగార్చేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఎందుకంటే చాలా లావాదేవీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత విషయాలన్నీ ఈ అనంతబాబు చేతుల్లో ఉన్నాయి అనేది వినిపిస్తుంది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబానికి అండగా నిలబడింది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చింది, మరి వాళ్ళు కట్టుకోవడానికి ఇంటికి స్థలాన్ని కేటాయించింది, 2 ఎకరాల పొలం ఇచ్చింది, తమ్ముడికి భార్య కూడా ఉద్యోగ కల్పన చేశారు. ఇన్ని విధాలుగా అండగా నిలబడింది. ఖచ్చితంగా 90 రోజుల్లో దాని మీద మరి ఛార్జ్ షీట్ వేయాలని చెప్పేసి SC ST న్యాయస్థానం కూడా చెప్పేసింది. క్లియర్గా దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ చూస్తే అదే మరి వాళ్ళ సొంత బాబాయినే మరి నరికేసి చంపేసి వాళ్లే కుట్లేసి పడుకోబెట్టేసి సునీత వచ్చే టయానికి అసలు మనిషినే పూర్తి చేద్దామని చెప్పి చూశారు. కానీ ఎక్కడ వాళ్ళది ఆ డ్రామా అంతా కూడా బెడిసి కొట్టింది. కాబట్టి ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక ఏదైతే వీళ్ళు అక్కడున్న ఇందాక మనం అనుకున్నట్లుగా అక్కడున్న సాక్షుల్ని ప్రభావితం చేయటం కాదు, అసలు వాళ్ళని ప్రాణాలతోనే లేకుండా చేశారు. 6, ఒకరు కాదు, 2 కాదు. దాంట్లో చూస్తే భారతిరెడ్డి తండ్రి, మరి అతను హాస్పిటల్కి ఈ డెడ్ బాడీని తీసుకువెళ్ళి కుట్లు వేశారు అనేది, మరి అతను ఆ పరిస్థితిని చూసి చాలా బెంబేలెత్తిపోయాడంట మనిషి. ఏంటి ఇంత రక్తపాతం సృష్టించారు అని.
మరి అతను చేయలేక అక్కడ ఏ పరిస్థితి లేక అభిషేక్ రెడ్డికి అప్పజెప్పాడు, అతని ద్వారా నీ కుట్లేసే కార్యక్రమం, ఇవన్నీ ఎందుకు కరోనాలో ఎంతో మంది చనిపోయారు, ఇతను చనిపోవటం ఏముందని వాళ్ళు అనొచ్చు. కాబట్టి ఇక్కడ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా వరుసగా ఈ అనుమానాస్పద మరణాల వల్లే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అదే విధంగా అభిషేక్ రెడ్డి, మరి తర్వాత చూస్తే సునీల్ యాదవ్ కూడా వచ్చి ఎన్నో రకాల విషయాలు మా తల్లికి అక్రమ సంబంధాన్ని అంటగట్టారని కానివ్వండి, చాలా రకాలుగా అతను కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే దస్తగిరి, మెయిన్ గొడ్డలు కొనుక్కొచ్చిన వ్యక్తి దస్తగిరి, మరి అప్రూవర్ గా మారి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డే నా చేత మాట్లాడించి వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి, మొత్తం నీకేం కావాలో నేను చూసుకుంటానని ఇన్ని రకాలుగా మనకు అన్ని విషయాలు కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తున్నారు, మరి వినిపిస్తున్నారు. అన్న తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసును ముందుకు వెళ్ళనివ్వలేదంటే ఆయన చేతికి బేడీలు పడతాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. 2019లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 5 ఏళ్ల పాటు విచారణ ఎందుకు సరిగ్గా జరగలేదు? అదేవిధంగా అప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వచ్చినటువంటి సిబిఐ కూడా కర్నూలుకు సంబంధించిన ఒక హాస్పిటల్లో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి వాళ్ళ మదర్ని చేర్చినట్టుగా అక్కడికి రానియకుండా చాలా ఈ రకాల ఇబ్బందులు పెట్టాడు, మనం చూసాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వైఎస్ సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఎలాంటి న్యాయం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు వింటూనే ఉన్నాం. కానీ ఎవరైతే ఈ అవినాష్ రెడ్డి అతని బెయిల్ రద్దయితే మాత్రం ఖచ్చితంగా కేసు మొత్తం ఇప్పటికప్పుడే విచారణ. అంటే ఇంకా ఈ సిబిఐ ఏం చెప్తుంది, ఎన్నో వేల ఫైల్స్ ఉన్నాయి, ఇంకా ఎవరున్నారు ఆ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయాలంటే పేర్లు ఇంకా వెతుకుతూనే ఉన్నాము, ఇంకా నిందితులను చేర్చాలంటే పూర్తి వివరణ రావటం లేదని 6 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు టీవీ సీరియల్ లాగా. ఇవన్నీ నమ్మేటట్లుగానే ఉన్నాయా? వినటానికి ఎలా ఉంది, ఏదో కట్టుకథలాగా ఉంది. అంటే ఇక్కడ సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కానీ న్యాయస్థానం అనేది ఏముంది, వీళ్ళందరూ కూడా విచారణ చేసి అక్కడ సబ్మిట్ చేస్తే వెంటనే ఆ తీర్పు అనేది చెప్తుంది. కానీ ఇక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన ఈ ఏదైతే హత్య ఉందో దాన్ని బయటపడకుండా ఉండటం కోసం, అంటే ఎదురుగా సాక్షులు కనిపిస్తున్నారు, చేసిన పని కనిపిస్తుంది, ఒకవైపు సొంత కూతురే పోరాడుతుంది, అయినా కూడా వీళ్ళని రక్షించుకోవటం కోసం ఎంతకైనా మేము తెగిస్తాము అన్నట్లుగానే ఈ కేసు కొనసాగుతుంది. అయితే మనం చూసుకుంటే ఈ యొక్క వైఎస్ వివేకానంద హత్య కేసులో దాదాపు ఎన్నో ట్విస్టులు. ఫస్ట్ ఇది వచ్చేసి గుండెపోటు అని చెప్పింది విజయసాయి రెడ్డి, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, దాని తర్వాత ఇది లేదు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంకి ప్లస్ ఎవరైతే సునీత గారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇది హత్య కింద దాదాపు 7 సార్లు నరికారని చెప్పేసి అని అది అప్పుడు హత్య అని చెప్పి తేలింది. హత్యని తేలిన తర్వాత మళ్ళీ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తేలింది. దాని తర్వాత కొద్ది రోజులకు వచ్చేసి లేదు ఇది మనీ మర్డర్, అంటే ఆయన ఎవరికో డబ్బులు ఇచ్చేది ఉంది లేదా అప్పుల పాలయ్యాడు అని చెప్పేసి అలా తిప్పారు. దాని తర్వాత వచ్చేసి ఆయనకి ఎక్కడో వేరే ఒక ముస్లిం మహిళతో అక్రమ సంబంధం ఉంది, పిల్లవాడు ఉన్నారు, వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. తర్వాత సొంత కూతురు అల్లుడు రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా సునీత ఇద్దరు కలిసి సొంత తండ్రిని చంపేశారని చెప్పేసి అన్నారు. తర్వాత రామ్ సింగ్ గారి మీద కేసులు పెట్టారు. ఇన్ని రకాల ట్విస్టుల మధ్య ఎప్పుడు కొలిక్కి రాబోతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు మొన్న చూసామండి, అతను కారు కింద సింగయ్య నలిగి చనిపోయాడు. ఫస్ట్ నుంచి మనం చూస్తే ఏం చెప్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్నారు. ఫస్ట్ అసలు ఆ కారే కాదన్నారు, దానికి సంబంధించి వేరే కారుని అక్కడ పంపించారు. తర్వాత కార్ నెంబర్లు అన్నారు, రకరకాలు వింటూ ఉన్నాం. డ్రైవర్ చేసిన దానికి అతనికి ఏం సంబంధం అన్నారు, కారులో ఉన్న పేరుని నాని రజనీ వాళ్ళకి ఏం సంబంధం అన్నారు. అంటే వీళ్ళు ఏ విషయాన్నైనా సరే దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఆ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉండేటట్లు, అంటే అది ఇంకా అసలు ఏ విధంగా చూడాలి, ఎన్ని రకాలుగా వాళ్ళు మెలికలు పెట్టుకుంటూ వెళుతున్నారు. అంటే ఎక్కడైనా సరే మేము దొంగలం మాకు తెలుసు, కానీ మేము దొరల్లానే ప్రవర్తిస్తాము, అలా ఉండాలంటే కొన్ని రోజులు ఆ కేసు అలాగే నత్తనడక నడవాలి, అదే వాళ్ళది అదే కనిపిస్తుంది. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే ఇన్ని ట్విస్టుల మధ్య కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులు చేయకూడదు, దేన్ని కూడా అంత ఈజీగా నమ్మకూడదు, ప్రతి దాని మీద ఒక చర్చ జరగాలి, దాని మీద ఒక నివేదిక సమర్పించాలి, ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, ఎందుకు జరిగింది ఏంటి వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అతి త్వరగా చేసేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే. ఎందుకంటే నేను అదే కోరుకున్నారు సునీత గారు కూడా. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు గడుస్తుంది అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఏదో లైట్ తీసుకున్నాము, అది నిజంగా ఏదో జరిగిందంటే ఇలాంటివన్నీ వింటుంటే అక్రమ సంబంధం అన్నారు,
మరి సొంత కూతురు అన్నారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు రకరకాలుగా ఆలోచన వెళుతూ ఉంటుంది. అప్పుడు పొలిటికల్ గా మనకు సంబంధం లేదని, మరి దాంట్లో ఒక భాగమే నారాసుర రక్త చరిత్ర అనేది కూడా అనిపిస్తుంది. కానీ అది కాదు. ఈ రోజున వీళ్ళు ఏ తప్పు చేసినా కూడా దాంట్లో 100 రకాల కారణాలు చూపిస్తూ వస్తున్నారు. మరి సింగయ్య భార్యని ఇంటికి పిలిపించి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరి చెప్పించాడు. ఆయన ఏదో అంబులెన్స్ లో ఏదో జరిగింది, లోకేష్ మనుషులు వచ్చారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు వీళ్ళ డ్రామా ఏ విధంగా ఆడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆ కేసులోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఇంతవరకు దాని మీద అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు కేసు నమోదు అవ్వాలి. అంటే విక్టిమ్స్ ని ఇంటికి పిలిపించి ఇతను నిందితుడిగా ఉండి దాంట్లో మరి ఏ విధంగా మాట్లాడతాడంటే దాని గురించి ఇంతమందికి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా తీసుకోలేదు చర్యలు? ఖచ్చితంగా ఎందుకు లేట్ చేస్తుంది? ఇలా లేట్ చేయటం వల్లే వీళ్ళందరూ తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇక ముందు ఆ తప్పు చేయకూడదని మొన్నే నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నిన్న సునీత గారు వెళ్ళి కలవటం ఇవన్నీ చూసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా ఎన్నాళ్ళుగో వెయిట్ చేస్తున్నటువంటి వైఎస్ సునీత గారికి అతి తొందరలో బాబు గారి చొరవతో ఖచ్చితంగా చాలా మంచి తీర్పు అయితే రాబోతున్న సంగతి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.